ఈ స్తోత్రము దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. చూడండి, మనందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం. మరి నిన్నటి దినాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క జెఫన్యా గ్రంథము వివరణలో ప్రారంభంలో మనం చూసుకున్నట్లయితే యోధారాజుకు ఆమోను కుమారుడైనటువంటి యోషియా దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషీ కుమారుడగు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. మనం ఏదైతే కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం విని ఉన్నామో, మాట్లాడుకుని ఉన్నామో, యోధారాజుకు ఆమోను కుమారుడైనటువంటి, అంటే ఆమోను యొక్క తండ్రి చూసుకున్నట్లయితే మనష్షే గారి యొక్క తండ్రి హిజ్కియా మరి దేవుని యొక్క సన్నిధిలో ఏ విధంగా గోజాడాడో మనం విని ఉన్నాము. 15 సంవత్సరములు ఆయుష్నిచ్చాడు. అతడు అన్ని దేవతల యొక్క అన్నిటిని కూడా పడగొట్టాడు. అయితే మనష్షే యెహోవా దృష్టికి చెడుతనమును ప్రవర్తించి ఆ యొక్క ఏవైతే తండ్రి పడగొట్టాడో వాటన్నిటిని కూడా ఆహాబులాగే చేసి బలిపీఠంలో యెహోవా సన్నిధిలో కూడా కట్టించి వాటికి మొక్కి ఆ ప్రజలందరూ కూడా వాటి వైపు మరలించినట్టుగా మనం చూస్తున్నాం. తన కుమారుని కూడా అగ్నిగుండము దాటించి జ్యోతిష్యము శకురుగుండ్రాలతోటి వారితోటి సాంగత్యం చేసేవాడిగా చేశాడు. దేవుని యొక్క వాక్యం చేస్తుంది కదా, నేను తప్ప మరి ఎవరికి మీరు మొక్కకూడదు, ఏ విగ్రహానికైనా సరే మీరు మొక్కకూడదు అని అంటే, యూదులు చూసుకున్నట్లయితే ఈ జెఫన్యా గ్రంథమే యూదులకు దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మనం తెలుసుకున్నప్పుడు, ఇదిగో యూదులకే ఎందుకు, మరి ఈ యొక్క దక్షిణ రాజ్యంలో ఉన్నటువంటి వారికి వీరికే ఎందుకు, ఉత్తర రాజ్యంలో ఉన్నటువంటి వారు ఏమైపోయారు, అప్పటికే వారు అష్షూరుల చేతుల్లోకి అప్పగింపబడ్డారు. అది చూసైనా సరే వీరు నేర్చుకోవాలి కదా, ఇదిగో మీరు కూడా అష్షూరుల చేతుల్లోకి మీరు వెళ్ళిపోతారో, జాగ్రత్తగా ఉండాలి మనం అని వీరికి ఒక బుద్ధి ఉండాలి కదా. అయ్యో, నా ఎదుటిన్నటువంటి వారు పాడైపోయారు, పాపంలో పడిపోయి నేను పాపానికి దూరంగా ఉండాలి అని మనం గ్రహించుకోవాలి కదా. వీరిలో ఆ గ్రహింపు లేదు. ఇదిగో యోషియా కాలంలోకి వచ్చేటప్పటికి వారు ఏ స్థితిలో ఉన్నారో దేవుడు జెఫన్యా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమీ విడకుండా వీరందరినీ కూడా నేను తుడిచిపెట్టేస్తాను. ఎందుకని? పశువులతో సహా నేను ఏది కూడా మిగల్చను అంటున్నాడు. ఎందుకనంటే భయంకర పరిస్థితుల్లో వారు జీవించారు కనుక. వారు ఏం చేస్తున్నారంటే, చూడండి 4వ వచనంలో జెఫన్యా గ్రంథము 4వ వచనంలో చూస్తే 1వ అధ్యాయము, నా హస్తమును యోధావారి మీదను యెరూషలేము నివాసులందరి మీదను చాపి బయలుదేవత యొక్క భక్తులలో శేషించిన వారిని, దానికి ప్రతిష్ఠితులకు వారిని, దాని అర్చకులను నిర్మూలన చేసేదను. ఎవరైతే కనుక బయలుదేవతలకి వారికి అర్పిస్తున్నారో, ఇదిగో వారి అర్చకులను వారందరినీ కూడా నేను నాశనం చేస్తాను, నిర్మూలన చేసేదను. మిద్దెల మీద ఎక్కి ఆకాశ సమూహములకు మ్రొక్కి వారిని యెహోవా పేరును బట్టి బయలుదేవత తమకు రాజును దాని నామమును బట్టి వీరేం చేస్తున్నారు, యెహోవా నామను బట్టి బయలు దేవత తమకు రాజను దాని నామమును బట్టి అంట. 2 నామాలు బట్టి, ఓ పక్కన యెహోవాకని బయలుదేవతని. ఈ దినాల్లో మనం కూడా ఆ విధంగానే జీవిస్తున్నాం. ఆ విధంగా ఉండకుండా మనసుకులే మనం ఉండకుండా ఏక మనసు కలిగి మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన అంటున్నాడు, ఇదిగో బయలుదేవత తమకు రాజను దాని నామమును బట్టి మ్రొక్కి ప్రమాణము చేయి వారిని నేను నిర్మూలన చేసేదను. 6వ వచనంలో, యెహోవాను అనుసరింపక, ఈ లోకంలో చూసుకున్నట్లయితే మనము కూడా దేవుని యొక్క నామాన్ని మనము కూడా ఏం చేస్తామో అనుసరించకుండా ఈ లోకాన్ని అనుసరించి నడుచుకుంటూ ఉంటారు. అటువంటి వారికంటే దేవుడు ఏం చేస్తా అన్నాడో చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని నేను నిర్మూలన చేసేదను. ఎవరైతే గనక దేవుని యొద్ద విచారణ చేయరో, దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళరో, దేవుని తట్టు తిరగరో,
అటువంటి వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తా అంటున్నాడు, నేను నిర్మూలన చేస్తాను అంటున్నాడు. మరి మనము దేవుని యొద్ద విచారణ చేసేవారుగా మనం ఉంటున్నామా? దేవుని సన్నిధిలో గడిపేవారుగా మనం ఉంటున్నామా? లేకపోతే యోధావారు భయంకరమైనటువంటి స్థితిలో ఏ విధంగా అయితే ఆ యొక్క మనషే కుమారుడైనటువంటి ఆమోను వారు నడిపించారో ఆ మార్గంలోనే ఇంకా వారు నడటమే కాదు, మనం కూడా నడుచుకుంటున్నామేమో. ఈ దినాల్లో ఉన్నటువంటి మనము దుర్మార్గతను మనం చూపిస్తున్నామేమో. అటువంటి వారందరినీ కూడా నేను ఇదిగో ఎవరైతే దేవుణ్ణి అనుసరించకుండా ఆయనను విసర్జించి, అవును కదా, మనం చెడుతనాన్ని విసర్జించాలి, దేవుని విసర్జించడం కాదు. ఈ లోకంలో అనేక మంది దేవుని నమ్ముకుని ఏం చేస్తున్నారు, దేవుని విసర్జించి ఈ లోకంతో స్నేహం చేస్తున్నారు, పాపంలో పడిపోయి. ఇదిగో అటువంటి వారందరినీ కూడా ఎవరిని కూడా నేను మిగల్చును అంటున్నాడు. మన దేవుడు గొప్ప దేవుడు అండి. మన దేవుని యొక్క మాటలు మనం వింటున్నామంటే మనలో మార్పు రావాలి, మారు మనసు పొందాలి మనము. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రభువైన యెహోవా దినము సమీపమాయను. అవును, ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. దేవుని యొక్క దినము సమీపంగా ఉన్నది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన దినము చాలా దగ్గరగా ఉన్నదంట. ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు. ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు. చూడండి, మనుషుల యొక్క పాపం ఘోరమైపోయినది నోవా గారి టైంలో. ఆ కోపము నోవా గారి మీద చూపించలేదు. ఇదిగో నువ్వు జాగ్రత్తగా ఉండి ఈ ఓడలో నీవు నీ కుటుంబం ప్రవేశించు అంటావు. మనం చూసుకున్నట్లయితే మనం ఎక్కడైనా ఏదైనా మనకి చికాకు అనిపించినప్పుడు మొట్టమొదటిగా మనం ఎవరి మీద చూపించేస్తాం, ఇంట్లోకి రాగానే భార్య మీద, బిడ్డల మీద చూపించేస్తాం, ఎవరి మీద కోపం. కానీ మన దేవుడు అటువంటి వాడు కాదు, ఒక ప్రణాళిక కలిగినటువంటి వాడు. ఆయన కోపం ఉందని చెప్పేసి తన బిడ్డల మీద చూపించేవాడు కాదు. అలా చూసుకున్నట్లయితే సొదొమ గొమొర్రాలో నివసించినటువంటి లోతును వారి కుటుంబాన్ని కూడా నశింప చేయాలి. లేదు, నీతిమంతుని లోతుని క్షేమంగా ఉంచాడు దేవుడు. ఇదిగో ఒక బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు. తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. ఎవరైతే కనుక ఆయన పిలుచుకుని ఉన్నాడో, ఎవరైతే కనుక ఆయన మీద ఆధారపడి ఉన్నారో, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నవారు ఉన్నారో వారిని అంట ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా సన్నిధిని మౌనిగా నుండుడి. అవును కదా, మనం దేవుని సన్నిధిని అంటే ఏ విధంగా ఉండాలి, మౌనంగా ఉండాలి. మనం మౌనంగా ఉండినట్లయితే దేవుడు ఏం చేస్తాడు, అప్పుడు అనీతిమంతుల్ని నాశనం చేస్తాడు, నీతిమంతుల్ని రక్షిస్తాడు. అందుకే మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనంలో చూస్తే, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవనకును పోవుదురు. వీరు అంటే అవినీతి పరులు, దుర్మార్గులు, దేవునికి విరోధంగా ఉన్నటువంటి వారు ఏమైపోతారంట, నిత్య శిక్షకు పోతారు వారు. నీతిమంతులు నిత్య జీవనకు కొనుపోబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యెహోవా ఏర్పరిచిన బలిపీఠమందు అధిపతులను, రాజకుమారులను, అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకుని వారందరూ నేను శిక్షింతును. చూడండి, ఎవరినంటే ఇక్కడ అధిపతులను, రాజకుమారులను, అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకుని వారందరిని కూడా శిక్షించును. రాజకుమారుల్ని, ఈ యొక్క ఎవరైతే కనుక దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాడో, ప్రవచనాన్ని ఎత్తి మాట్లాడుతున్నారో, జఫన్యా గారు కూడా రాజవంశీకుడే. అలాగని చెప్పి వీరు నావారు కదని వారికి తీయటి మాటలు చెప్పి ఇది చేయట్లేదు. అదే మనమైతే మనతో పాటు ఉన్నటువంటి వారు చెడ్డవారు, వారి జీవితం సరిగ్గా లేకపోతే వారిని మనమేమనం, ఎదుటి వారిని మాత్రం ఖండించేస్తాము, నానా రకాలుగా మాట్లాడతాం. దేవుని యొక్క వాక్యం చాల్సింది, వారు మనవారైనా కాకపోయినా సరే వాక్యం ఉన్నట్లుగా వాడు చెడు మార్గంలో నడుస్తున్నాడా మనం ఖండించాలి. వారి ప్రవర్తన సరిగ్గా లేదా మనము బుద్ధి చెప్పి వారిని మార్చాలి తప్ప, వీరు నా వారని చెప్పేసి వారు ఏం చేస్తున్నా సరే మనం ఏమి మాట్లాడకుండా ఉంటాము. ఎదుటివారు ఏదైనా చేస్తే నానా రకాలుగా మనం మాట్లాడుకుంటాం. ఈ దినాల్లో ప్రతి గ్రామంలోనూ అలాగే ఉన్నది, ప్రతి దేశంలో అలాగే ఉన్నది, ప్రతి సంఘంలోనూ, కుటుంబంలోనూ కూడా ఆ విధంగా ఉన్నది. మనం ఆ విధంగా కాకుండా, ఇదిగో మన కుటుంబంలో సరిగ్గా లేదా, మన బిడ్డలు సరిగ్గా లేరా, ముందు మన బిడ్డలను సరిగ్గా సరిదిద్దుకోవాలి. అప్పుడు నువ్వు ఎదుటివాడి కుటుంబం గురించి నువ్వు మాట్లాడు. నీ కుటుంబం సరిగ్గా లేకుండా ఎదుటివాడి గురించి నువ్వెందుకు? ఇదిగో కానీ ఇక్కడ ఇతడు రాజవంశీకుడు అయినా సరే, ఇదిగో ఆయన అంటున్నాడు కదా, యెహోవా ఏర్పరిచిన బలిపీఠం అధిపతులను, రాజకుమారులను
ఎవరైనా సరే దేవునికి విరోధంగా నడిస్తే ఎవరికైనా బుద్ధి చెప్పవలసిందే. యోధా వారందరికీ కూడా బుద్ధి చెప్తున్నాడు దేవుని యొక్క మాటల ద్వారా. ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు యెహోవా సన్నిధిని మౌనంగా ఉండు. యెహోవా ఏర్పరిచిన దినమందు అధిపతులను రాజకుమారులను అన్ని దేశస్తుల వలె వస్త్రములు వేసుకునే వారందరూ నేను శిక్షింతును. ఎందుకు? వీరు భయంకరంగా ఉన్నారు. అందుకే జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము చూసుకున్నట్లయితే 1వ వచనంలో, ముష్కరమైనది ఏదియో భ్రష్టమైనదియో అన్యాయమును చేయనిదయగు పట్టణమునకు శ్రమ. ఎవరైతే గనక అన్యాయంకి చేస్తారో, అందుకే ఆమోష గ్రంథంలో కూడా అనేకసార్లు మనం చెప్పుకున్నాం, ఈ ఇశ్రాయేలు ప్రజలే, ఇదిగో యూదులు, వీరందరూ కూడా భయంకరమైన స్థితిలో ఉన్నారు. ఇదిగో న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తున్నారు. అందుకే దేవుడు అన్నాడు, నీతిని నీళ్లు ప్రవహించినట్లు ప్రవహింపచేయుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యానికి మనం లోబడి మనం జీవించినట్లయితే, అందుకే అంటున్నాడు ఆయన, అధికారులు కూడా ఏ విధంగా జీవిస్తున్నారు, రాజకుమారులు. చూడండి ఇక్కడ యెషయా గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనంలో, నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు, వారందరూ లంచము కోరుదురు, బహుమానము కొరకు కనిపెట్టుదురు. ఎవరు? అధికారులు. అధికారి పైన ఉంటాడు, వాడేం కోరుతున్నాడు? లంచాలు కోరుతున్నారు. ఈ దినాల్లో లేరా? ఆ దినాల్లో కూడా యూదులు ఉన్నారు, దేవుని యొక్క బిడ్డలే ఉన్నారు, లంచాలు కోరుకునేటువంటి వారు. సమూయేలు గారు కుమారులు లంచాలు తీసుకుని న్యాయాన్ని అన్యాయంగా త్రిప్పేశారు కదా. ఆ విధంగా ఉండకూడదు, ద్రోహుల్లాగా అంటున్నాడు. ఇదిగో కొందరు బహుమానములు కోరుదురు, బహుమానుల కొరకు కనిపెట్టుదురు. చూడండి, రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఏదైనా బహుమానం ఇస్తేనే వారికి మనకు పనులు జరుగుతాయి. ఈ దినాల్లో కూడా సంఘాల్లో కూడా అధికారులకు బహుమానాలు ఇస్తేనే వారికి సరైనటువంటి స్థానాలు, లేకపోయినట్లయితే వారిని ఎక్కడో ఉంచుతారు, వారికి స్థానమే ఉండదు సంఘంలో. అధికారులకు గనక బహుమానాలు ఇంకేమైనా ఇవ్వకపోతే, కొన్ని సంఘాలు ఉన్నాయి కానీ ఆ విధంగా ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సోదరి సోదరులారా, మనం ఏ విధంగా జీవిస్తున్నాం? ఇదిగో తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు. తండ్రి లేని పక్షమున వారు న్యాయాన్ని తీర్చరండి. ద్రోహులు వారు, అధికారులే, కానీ న్యాయం తీర్చరంట. లంచాలు తీసుకుంటారు, బహుమానాలు కోరుకుంటారు. తండ్రి లేని వారి పక్షాన వారు న్యాయం తీర్చరు, విధవరాండ్రు వ్యాజ్యము విచారించరు. ఇంకా భర్త లేనటువంటి వారిని విధవరాండ్రులు ఇంకా పట్టించుకుంటారు వీరు? లేరు. వ్యాజ్యం ఆడరు. నువ్వు ఆగపో అమ్మ, ఇంకా ఏదో అయిపోయిందిలే, పెద్దోడు ఏదో చేశాడు, పెద్ద అయినా మీరు చిన్నవాళ్ళు, మీకు ఎవరు లేరు, కనీసం నీకు భర్త కూడా లేడు, నువ్వు మౌనంగా ఉండు అంటారు. ఏది? న్యాయం కోసం పోరాడుతూ ఉంటే. ఎంత భయంకరమైన స్థితి అండి. దేవుని యొక్క వాక్యం చేస్తుంది, తండ్రి లేని వారి పక్షమున న్యాయం తీర్చరంట అధికారులు, న్యాయాధిపతులు, రాజకుమారులు. అందుకే అక్కడే ఉంది, కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకునుడి. ఎంతకాలమో నీకు దేవుడు అధికారం ఇచ్చాడంటే కీడు చేయటం మాను. దేవుడు నీకు సంఘంలో ఒక స్థానం ఇచ్చాడంటే నీ ప్రవర్తన మార్చుకో, నీ మాట తీరు మార్చుకో, నీ భాష మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో. ఇదిగో కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకునుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వాడిని విడిపించుడి, తండ్రి లేని వాడికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి మనం ఏ విధంగా? ఇదిగో దేవుడు ప్రవచించి జెఫన్యా గారి ద్వారా యూదులతోటి మాట్లాడుతున్నాడు దేవుడు. ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారు. ఎందుకు? వారు నడిపించినటువంటి మనష్షే, ఆమోను ఎంత భయంకరంగా వారు జీవించారో. ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది 8వ వచనంలో, యెహోవా ఏర్పరిచిన బలి దినమందు అధిపతులను రాజకుమారులను అన్య దేశస్తుల వలె వస్త్రములు వేసుకుని వారందరినీ కూడా నేను నాశనం చేస్తాను అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ శ్రమ 3వ అధ్యాయంలో జెఫన్యా గ్రంథం, దాని మధ్య 2వ వచనంలో, అది దేవుని మాట ఆలకించదో. ఎవరు దేవుని మాట ఆలకించదో? యెరూషలేములో ఉన్నటువంటి వారే. దేవుని యొక్క మాట వినదో. అందుకే ప్రభువారు కూడా అంటారు, యెరూషలేమా యెరూషలేమా, ఇదిగో మీ మధ్యకి ఎంతమంది ప్రవక్తలను పంపించినా
వారి మాట వినకుండా వారిని మీరు హతమార్చారు. ఎంతమంది ప్రవక్తలండి యెరూషలేములో వారిని నశింపచేశారు. ప్రవక్తల్ని దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తుంటే ఇదిగో అటువంటి పట్టణము దేవుని మాట వినదో, అటువంటి పట్టణానికి శ్రమ, అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసం ఉంచదు, దాని దేవుని యొద్దకు రాదు. దేవుని యొద్దకు రారండి. ధర్మార్గతలోను పాపంలో ఉన్నటువంటి వారు, దాని మధ్య దాని అధిపతులు గర్జన చేయ సింహములతో పోల్చాడు. ఎందుకు? క్రూర జంతువిది, వేటాడి వేటాడి ఇంకా చీల్చి చండాలు తినేస్తుంది. ఇంకా అటువంటి క్రూర మృగముతోటి ఈ యోధ జనాంగాన్ని పోల్చాడంటే ఎంత భయంకరంగా వారు జీవించారు. న్యాయాన్ని అన్యాయంగా తీర్చేశారు. వెదరాండ్రుల పక్షాన వ్యాజ్యం ఆడకుండా, తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చకుండా, పేదవారిని అణిచేసి వారిదంతా దోచేసుకున్నారు వీరు. అటువంటి వారితోటి దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ఇదిగో దాని న్యాయాధిపతులు రాత్రి యందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎర్రలో ఏమీ మిగలకుండా భక్షించు తోడేళ్ళు, ఏది కూడా మిగలకుండా దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు, విశ్వాసఘాతకులు దాని యాజకులు ధర్మశాస్త్రం నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరుచుతారు. చూసారా? ప్రవక్తలు కూడా దొంగ ప్రవక్తలు రాజుల పక్షానే ఉంటారు. రాజులు తప్పు చేస్తే వారు ఏం మాట్లాడరు. కొత్త నిబంధనల గ్రంథంలో చూసారా? అక్కడ బాప్తిస్మిచ్చి యోహాను గారు మాట్లాడతాడు హేరోదుతోటి. ఇదిగో తన యొక్క సహోదరుడైనటువంటి ఫిలిప్పు భార్యని పెట్టుకుంటే హేరోది అని అంటాడు. నువ్వు ఆ విధంగా చేయటం మంచిది కాదు. నీ సహోదరుని యొక్క భార్య నువ్వు ఆ విధంగా ఉంచుకోవటం మంచిది కాదంటే, ఈ హేరోదియ మనసులో ఉంచుకొని తన కుమార్తె పుట్టినరోజుకి యోహాను గారు, బాప్తిస్మిచ్చి యోహాను గారి యొక్క శిరస్సును అడుగుతుంది. అంటే రాజులకు అనుకూలంగానే మనం కూడా చూడండి, సంఘంలో మనుషులకు అనుకూలంగా తియ్యటి మాటలు మాట్లాడటం కాదు. మనమును ఏది బోధించాలో అదే బోధించాలి. అలాగని చెప్పేసి మనం వారంటే మనకి ఇష్టం లేదని, నీకు శత్రువులని మన ఇష్టాసంగా మళ్ళీ మాట్లాడకూడదు. నిజంగా కనుక వారి పరిస్థితి సరిగ్గా లేకపోతే వాక్యం ద్వారానే మనం చెప్పాలి తప్ప మనం మనసులో ఏదో పెట్టుకుని మళ్ళీ బోధ చేయకూడదు. ఇదిగో ఇక్కడ ఎవరైనా సరే న్యాయాధిపతులు కూడా పాడైపోయారు. అధిపతులు, ధర్మశాస్త్రోపదేశకులు కూడా ధర్మశాస్త్రాన్ని కూడా పాటించకుండా దాన్ని ఏం చేశారు? విసర్జించేశారంట. వారు తోడేలాగా ఉన్నారు. ప్రవక్తలు, ఇదిగో యాజకులు ధర్మశాస్త్రం నిరాకరించి ఎంత భయంకరమైన పరిస్థితిలో వీరు జీవిస్తున్నారండి. అందుకే ఇదిగో మరియు 9వ వచనంలో 1వ అధ్యాయము 9వ వచనంలో, మరియు ఎండ్ల గడపలు దాటి వచ్చి యజమానుని ఇంటిని ముందు నేను శిక్షించును. ఏంటంట? మరియు ఎండ్ల గడపలు దాటి వచ్చి యజమానుని ఇంటని మోసముతోనూ బలత్కారముతోనూ నింపు వారిని ఆ దినం నేను శిక్షించును. ఎవరంట? 9వ వచనంలో, మరియు ఎండ్ల గడపలు దాటి వచ్చి యజమానునింటిని మోసముతో, మంచి దాసులు కాదు వీరు, నమ్మకమైనటువంటి దాసుడిగా మనం ఉండాలి. యజమాని ఇంట్లోకి వెళ్ళి చక్కగా మంచి పనివారిగా మనం ఉండాలి, కానీ వారిని మోసగించే వారికి ఉండకూడదు. అంతే కదా? ఒక అధికారి ఉన్నాడంటే అధికారి కింద ఎవడో దాడి కింద పనిచేసినటువంటి చిన్న అధికారి అసలైనటువంటి వాడు. వీడు లంచం తీసుకుని ఎవరికి ఇస్తాడో? పెద్ద అధికారికి ఇస్తాడనమాట. కింద అంతా కూడా నడిపించేది ఎవడో? పెద్ద అధికారి కింద ఉన్నటువంటి కింద దాసుడే. నడిపించేదంతా వీడే. ఆ విధంగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం చేస్తుంది. మనం మంచి దాసులుగా ఉండాలి. నీ అధికారి కింద నువ్వు పని చేస్తున్నావేమో, నీ యజమానుడి కింద నువ్వు పని చేస్తున్నావేమో, అయ్యో నా యజమానుడు దుర్మార్గంగా ఉన్నాడో, లంచాలు తీసుకోమంటున్నాడో, అన్యాయంగా ఉండమంటున్నాడో, దొంగ వాక్యాన్ని బోధించమంటున్నాడో, మంచివారిని చెడగొడుతున్నాడో అని ఉంటే కనుక ఆ విధంగా చేయకూడదని నువ్వు చెప్పాలి, బుద్ధి చెప్పాలి అవసరమైతే తప్ప నీ యజమానుడికి ఇదిగో నువ్వు కింద లంచాలు తీసుకుని పైవాడికి నువ్వు ఇవ్వటం కాదు. మంచి దాసుడిగా ఉండాలంటే, నమ్మకమైనటువంటి వాడిగా ఉండాలంటే వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి. అందుకే వారందరికీ ఆ దినమందు మత్స్యపు గుమ్మములో రోదన శబ్దం పట్టణ దిగువ భాగమున అంగలార్పులు వినబడును, కొండల దిక్కు నుండి గొప్ప నాశనం వచ్చును. ఇదే యెహోవాకు. ఇదిగో
12 ఆ కాలమున నేను దీపములు పట్టుకుని యెరూషలేమును పరిశోధింతును. మడ్డి మీద నిలిచిన ద్రాక్షారసం వంటి వారై యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనసులో అనుకుని వారిని శిక్షించును. అనుకోవచ్చు, దేవుడు చూస్తాడేంటి, మేలేదో కీడేదో మనసులు మరీ పరీక్షించని చూస్తాడేంటి అని అనుకోవచ్చేమో. మన హృదయ అంతరం లేనటువంటి వాడు మన దేవుడు. ప్రతి ఒక్కరిని కూడా పరీక్షిస్తాడైనా, ప్రతి ఒక్కరిని కూడా పరిశీలిస్తాడైనా. నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే, ఇదిగో యోధావారి యొక్క ప్రవర్తన సరిగ్గా లేదు, భయంకరమైన స్థితిలో వారు జీవించారు. దేవుడు వారిని హెచ్చరిస్తున్నాడు. ఇదిగో ఆలకించుడి, యెహోవా దినము వచ్చిచున్నది అంటున్నాడు. ఇదిగో 17 జనులు యెహోవా దృష్టికి పాపం చేశారు కనుక నేను వారి మీదకి ఉపద్రవం రప్పింపబోచున్నాను. వారి గ్రుడ్డి వారి వలె నడుచుదురు, వారి రక్తము దుమ్ము వలె కారును, వారి మాంసం పెంట వలె పారవేయును. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు మారండి అని దేవుని యొక్క వాక్యాన్ని ప్రవచనం ద్వారా జెఫన్యా గారు బోధిస్తున్నాడండి. అందుకే ఆయన అన్నాడు కదా 2వ అధ్యాయంలో, సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగిరిపోనట్లు సమయం గతించుచున్నది. అవును కదా, సమయం గతించిపోవచ్చున్నదండి. మనం చూడండి, ఇంటికాడ ఉంటే అబ్బా బోరు కొట్టేస్తుంది, బయటికి వెళ్ళి తిరిగి వద్దాము, లేకపోతే ఎక్కడికో సినిమాకి వెళ్దాము, ఏదో అంటే సమయాన్ని నువ్వు గడపాలి. బోరు కొట్టేస్తుందా? దేవుని యొక్క వాక్యం సెలవుతుంది, సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగిరిపోయినట్లు సమయం గతించిపోవచ్చున్నది. సమయాన్ని వృధా చేయకూడదు. మనం అజ్ఞానుల వల్ల కాకుండా జ్ఞానుల వల్ల ఉండాలంటున్నాడు. విధి నిర్ణయం కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే, మిమ్మల్ని శిక్షించుటకే యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడిరండి. అవును కదా, ఆయన యొక్క ఉగ్రత మన మీదకి రాకముందు దేవుని సన్నిధిలోకి మనం వెళ్ళిపోవాలి. అయ్యో ప్రభువా, నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించండి అయ్యా. మనం ఉండినట్లయితే దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులారా యెహోవాను వెదకుడే. ఎలా రావాలంటే దేవుని యొక్క సన్నిధిలోకి దీన మనసు కలిగి పశ్చాత్తాపముతోటి న్యాయ విధులను అనుసరించి, అయ్యో ఇంతవరకు నేను అన్యాయంగా జీవించానయ్యా, నేను న్యాయం అనుసరించి నడుచుకోవాలి. ఇదిగో నేను దీనత్వం కలిగి ఇంతవరకు నేను గర్వంతో నిండిపోయానయ్యా, సాత్వికంగా కలిగి నేను జీవించాలి అని నువ్వు దేవుణ్ణి వెతికినట్లయితే, మీరు వెతికి వెనము గలవారై నీతిని అనుసరించినట్లే, ఇదిగో వెనము గలవారై అన్యాయాన్ని విడిచిపెట్టి నీతిని మనం పట్టుకుని దేవుని యొక్క సన్నిధిలోకి మనం వెళ్ళినట్లయితే, ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. ఇదిగో జెఫన్యా అనగానే యెహోవా దాచిపెట్టును. ఇదిగో ఒకవేళ మీ మీదకి ఏ ఉగ్రత అయితే రాబోతుందో మీరు చేసినట్టు పాపములు బట్టి అది దాచబట్టబడుతుంది. దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఇదే విషయం చూసుకున్నట్లయితే యోనా గ్రంథంలో కూడా 2వ అధ్యాయంలో అక్కడ మనకు కనబడుతుంది కదా, ఆ నినివే పట్టణస్థులు అయినటువంటి రాజుగారు అంటారు కదా, ఇదిగో ఒకవేళ 2వ అధ్యాయము 8వ వచనంలో, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది కూడా పుచ్చుకోవద్దు, పశువులకి జంతువులకి ఏది కూడా మీరు పెట్టవద్దు. ఒకవేళ అవును మనం పశ్చాత్తాపం పొంది ఇదిగో నీతిని అనుసరించి దీన మనసు కలిగి న్యాయాన్ని అనుసరించి మనం దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి మన పాపాలు మనం ఒప్పుకున్నట్లయితే, ఒకవేళ దేవుడు తన మనసును మార్చుకుని ఇదిగో ఒకవేళ ఆయన ఉగ్రత దినమును మీరు దాచబడుదురు, మిమ్మల్ని రక్షిస్తాడు దేవుడు అని ఈ యొక్క జెఫన్యా గారు యోధా జనాంగానికి, యెరూషలేములో ఉన్నటువంటి జనులందరికీ ఆయన బోధిస్తున్నాడు. భయంకర పరిస్థితులు ఉన్నారు, కుడిమికి ఎడమకి తెలియని స్థితిలో ఉన్నారు, మీరు మారండి, ఆ ఉగ్రత దినమందు దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు అని దేవాతి దేవుడు ఆ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. సముద్ర ప్రాంతమందు నివసించు కెరేతీలరా మీకు శ్రమ, ఫిలిస్తీన్ల దేశమైన కానాను నిన్ను గూర్చి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీ యందు ఒక కాపురిస్తున్న లేకుండా నేను నిన్ను లయము చేయను. ఇవన్నీ కూడా దేవుడు మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నా 9వ వచనంలో 2వ అధ్యాయం 9వ వచనంలో, నా జీవము తోడు మోయాబు దేశమందు సొదొమ పట్టణం వలె ఆమోను దేశము గొమొర్రా పట్టణం వలె అగును. ఇదిగో దేవుడు అంటున్నాడు, ఇదిగో సొదొమ నా జీవంతో మోయాబు దేశమేమో సొదొమ పట్టణం వల్లేను, ఆమోను దేశమును గొమొర్రా పట్టణం ఏ విధంగా అయితే అగ్ని గంధకుల చేత కాల్చబడ్డాయో ఆ విధంగా నేను చేస్తాను, మీరు మారండి
అని దేవుడు ఈ విధంగా మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఇదిగో కాబట్టి ఇశ్రాయేలు దేవుడైన సైన్యులకు అధిపతి యెహోవాకు ఇదే, వారు అతిశయపడి సైన్యులకు అధిపతి యెహోవా జనములు దూషించరు కనుక వారి గర్వం బట్టి ఇది వారికి సంభవించును. వారి యొక్క గర్వం గనక విడిచిపెట్టినట్లయితే దేవుడు ఉగ్రత దినమందు వారు రక్షించబడతారు. ఇదిగో వారు అశ్షూరుల యొక్క దేశమును నాశనం చేయును, నినివే పట్టణమును పాడు చేసిన దాన్ని ఆరిపోయిన ఎడారి చేయును. అశ్షూరుల యొక్క చెరలోకి వీరు వెళ్ళిపోతారు. వీరి పరిస్థితి కనుక మార్చుకోకపోవట్లయితే, వీరు మారకపోయినట్లయితే దేవుని యొక్క వాక్యం బోధిస్తుంటే వారెంత మాత్రమును. అందుకే 3వ అధ్యాయము చివరి వచనాల్లో చూసుకున్నట్లయితే ఇదిగో 14వ వచనంలో, సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయుడి, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధులకు వెళ్ళి పశ్చాత్తాపం పొందుకుంటాం, అయ్యో మా పాపములు క్షమించు, మా పొరపాట్లు క్షమించండి అయ్యా, మనం దేవుని అడిగితామో దేవుడు మన పాపలను కొట్టివేస్తాడు. మనుషులు క్షమించకపోవచ్చు, హృదయపూర్వకంగా కనుక మనం దేవుణ్ణి కనుక అడిగినట్లయితే ఆయన క్షమిస్తాడు. ఇదిగో ఆయన అంటున్నాడు, ఇదిగో 20వ వచనంలో 3:20లో, ఆ కాలమును మీరు చూచుచుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును, నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును, ఇదే యెహోవా వాక్కు. ఇదిగో మీరు భయంకర స్థితిలోకి వెళ్ళిపోయారు, మీకు ప్రస్తుతము చెడ్డ పేరు ఉంది. ఎందుకంటే న్యాయాన్ని అన్యాయంగా మీరు చేస్తున్నారు, నీతిని మీరు అవినీతి చేస్తున్నారు. ఇదిగో వెధవరాండ్రుల పక్షంలో వ్యాజ్యమాడట్లేదు, మీరు తల్లిదండ్రులు లేరు పక్షాన మీరు న్యాయం తీర్చట్లేదు, బహుమానాలు కోరుకుంటున్నారు. ఇదిగో ఇంకా మీరు లంచాలు మీరు కోరుకుంటున్నారు. ఈ విధంగా ఉంది. మీరు నాతోటి తిరిగి మీరు పశ్చాత్తాపం పొందుకొని నాలో మీరు జీవించినట్లయితే ఆ ఉగ్ర దినము దాచబడుతుంది. ఇదిగో నిజముగా మీరు భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మరలా మీకు ఖ్యాతిని నేను మీకు రప్పించదును, మంచి పేరుని మీకు తెప్పించదును అంటున్నాడు. ప్రతి సోదరుల, ఒకవేళ మనలో గర్వం ఉందేమో, మనలో అవినీతి ఉందేమో, మనలో ఇదిగో ఒకరికి ఒక విధంగా మాట్లాడుతున్నాం, ఇంకొకరికి ఇంకో విధంగా మనం మాట్లాడుతున్నామేమో, అట్టి విధంగా కాకుండా వాడు మన సంఘస్థుడైనా సరే, మన బంధువైన మన స్నేహితుడైనా సరే సరైనటువంటి మార్గంలో నడవకపోయినట్లయితే వారికి మనం బుద్ధి చెప్పాలి. ఇదిగో మనషే భయంకర పరిస్థితుల్లో, భయంకర స్థితిలోకి, చెడుతనంలోనికి యోధా జనాంగాన్ని నడిపించాడు. ఆయనే కాకుండా ఆయన కుమారుడు ఆమోను కూడా అదే విధంగా నడిపించాడు. ఇదిగో ఆమోను కుమారుడైనటువంటి యోషియా కాలంలో భయంకరమైన స్థితిలో ఉన్నారో దేవుని యొక్క ప్రవచనం ఎత్తి జెఫన్యా గారు మాట్లాడుతున్నారు, మీరు మారండి, మరలా నేను మీకు ఖ్యాతిని రప్పిస్తాను, మీ పరిస్థితులను నేను మారుస్తాను, మిమ్మల్ని హెచ్చిస్తాను అంటున్నాడు. మనము కూడా మన తప్పులను విడిచిపెట్టి వాక్యము ద్వారా మనం ఏదైనా నేర్చుకునేవారుగా దేవునికి దగ్గరగా లోకంతో స్నేహం చేయటం కాదు. ఇదిగో సోది గాండ్రలతోటిని జ్యోతిష్కులతోటి వారు ఏం చేశారంటే సాంగత్యం చేశారంట, వ్యభిచారం చేశారంట. పురుషులు కూడకూడదు. అటువంటి వారికి నేను విరోధిని నేను వారిని నాశనం చేస్తాను అంటున్నాడు. అట్టి విధంగా కాకుండా ఆ దినాల్లోనూ ఉన్నారు, ఈ దినాల్లో కూడా పురుషులు కూడా కూడేవారు ఉన్నారు. భయంకర పరిస్థితుల్లో జీవిస్తున్నారు. మీరు అట్టి రీతిగా కాకుండా మీరు నా వైపు రండి, నేను మిమ్మల్ని ఆస్వాదిస్తాను అన్నాడు. అటువంటి కృపదేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రములు దేవా. ఇదిగో తండ్రి, ఈ సమయంలో ప్రభా జెఫన్యా గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు ప్రభా మేము తెలుసుకుని ఉన్నామయ్యా. ఆ దినాల్లో ప్రభా మనషే ఆమోను కూడా ప్రభా భయంకర స్థితిలోకి తన ప్రజలందరూ కూడా తీసుకెళ్ళిపోయారు. ఆ ప్రజలు కూడా ప్రభా అట్టి రీతిగానే జీవించారయ్యా. ఇదిగో తండ్రి, ఈ దినాల్లో కూడా సంఘంలోను ప్రభా, ఇదిగో తండ్రి గ్రామాల్లో, పట్టణాల్లో, దేశాల్లో కూడా ప్రభా ఆ విధంగానే నాయకులు, సంఘ కాపరులు, అధిపతులు ప్రభా అట్టి రీతిగానే న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తున్నారు. వారికి అనుకూలమైనటువంటి వారికి న్యాయాన్ని తీరుస్తున్నారయ్యా. అట్టి విధంగా కాకుండా ఇదిగో తండ్రి విగ్రహారాధనలు మేము ఆరాధించకుండా ప్రభా, ఇదిగో మా భర్తే మాకు పతి, మా ప్రత్యక్ష దైవమని, మా బిడ్డలే మా సర్వస్వమని కాకుండా ప్రభా, మమ్మల్ని సృష్టించిన దేవ నీవు గొప్ప దేవుడు, నీవు తప్ప మాకు మరి ఒకరు లేరని మేము మీకు ప్రథమ స్థానం ఇవ్వడానికి మాకు మార్గం సరళం దయచేయమని, అనారోగ్య బిడ్డల కారులు దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.